తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లేఖ సంచలనంగా మారింది. రాజకీయ విశ్లేషకులు ఆ లేఖ పైన పలు రకాలైనటువంటి విశ్లేషణలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ లేఖే కేసీఆర్ తనయుడైనటువంటి ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖ. అసలు ఆ లేఖకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉంది? ఆ లేఖ చూసిన తర్వాత అసలు బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి విశ్లేషణ చేస్తూ ఉన్నారు? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. లేఖ చదివిరు అనుకుంటున్నా. దాదాపు 6-7 పేజీలు ఉన్నది. ఒక్కడ 5 పేజీలు వస్తుంది, ఒక్కడ 7 పేజీలు వస్తుంది, ఒక్కడ 5 పేజీలు వస్తుంది. మీరు ఆ లేఖను చదివి ఉన్నారా? అంటే లేఖ చదవడం ఎంత ముఖ్యమో లేఖ యొక్క వారు రాసినటువంటి రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడడం ముఖ్యం. ఎస్. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ నాయకులుగా మాట్లాడుతున్నారా, లేకుంటే కల్వకుంట్ల కుటుంబం యొక్క సభ్యులుగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఎమ్మెల్సీగా మాట్లాడుతున్నారా, లేకపోతే మాజీ పార్లమెంట్ సభ్యులుగా మాట్లాడుతున్నారా, లేకుంటే తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా మాట్లాడుతున్నారా? ఓకే. అది ముఖ్యంగా తెలియాలి. ఎక్కడ తెలిసినా కూడా రాజకీయం అనేది కల్వకుంట్ల ఇంటి కుటుంబానికే పరిమితం కావాలి. తెలంగాణ వాదం అనేది కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికే ఉండాలి, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి చెప్తున్న ప్రతి మాట ఒకటి చెప్తున్నది. బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడు ఒకటే, రాజకీయ వ్యవస్థలో ఇద్దరు ఒకటే అని చెప్తూ ఉన్నాం. ప్రతి వేదిక ద్వారా, ప్రతి ఒక్క వ్యవస్థ ద్వారా చెప్తూ ఉన్నాం. ఈ విషయం బహాటంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు ఈ కుటుంబం యొక్క వ్యవహారంతో బయటకు వచ్చిన వ్యవహారం అది. ఓకే. అంటే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పైన ఎందుకు మాట్లాడలేదు డాడీ అని ప్రశ్నిస్తూ ఉంది ఆ లేఖలో. హుస్నాబాద్ సభలో ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ఆ ప్రశ్న వస్తూ ఉంది. ఎలకతుర్తి సభలో ఎందుకు మాట్లాడలేదు? అదే కదా ముఖ్య ఉద్దేశము. బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకలాపాలు, బీజేపీ యొక్క కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఓకే. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బీజేపీ యొక్క వ్యవహారం చేస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేవలం నామ మాత్రమే బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఓకే. మొత్తం రాజకీయ వ్యవహారాలు చేస్తుందంతా కల్వకుంట్ల కుటుంబం చేస్తుంది. ఎందుకు? మిత్రుడికి మిత్రుడు శత్రుడు అన్నట్టు, శత్రువుకు శత్రుడు మిత్రుడు అన్నట్టు ఈ వ్యవహారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది చేయాలి, అలాంటి ఇబ్బందులు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు పార్టీలు కలిసి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 14-13 సీట్లు గెలిచిన పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మన ఎన్నికల్లో 0కి పరిమితమైంది? ఎందుకు? ఎక్కడ జీవసత్వాలు లేని బీజేపీ పార్టీ ఎందుకు గెలిచింది 8 స్థానాల్లో? దానికి మూల స్తంభం అయినటువంటి హరీష్ రావు చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్, పిసి ఘోష్ కమిషన్ విచారణకు రావాల్సిందే జూన్ 5వ తారీఖున అంటూ కేసీఆర్కు, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ఉన్నటువంటి జలవనరుల శాఖ మంత్రి అందరికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది, ముగ్గురికి కూడా. ఆ నోటీసులను డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈ లేఖ బయటకు వచ్చిందేమనేటువంటి రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, కాళేశ్వరం కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, భగీరథ కానివ్వండి, అన్ని వ్యవహారాల్లో బాజాప్తాగా అడ్డుగోడగా అన్ని వ్యవహారాల్లో ముందుగా నడిపించింది ఈటెల రాజేందర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అండ్ హరీష్ రావు గారు. ఓకే. ఈ ముగ్గురు ఇందులో నిందితులు, వీళ్ళు ముగ్గురే దోషులు ఇందులో. ఓకే. ఖచ్చితంగా అంటాం. 100% దోషులే. గతంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయంలో కమిషన్ వేశారు. ఆ కమిషన్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ని ప్రశ్నిస్తామని పిలిస్తే కేసీఆర్ బాటంగా ఓపెన్గా మీడియా మీట్లోనే ఒక లేఖ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తాడని నమ్మకం ఉందా? ఇప్పుడు ఎప్పుడు దొంగ దాని దొంగ అని చెప్పాడు. ఎప్పుడు దొంగ అంటే దొంగ అని చెప్పాడు. నేను ఎప్పుడు మంచివాడిని, నేను మంచిగా అని చెప్పాడు. కానీ కేసీఆర్ గారు బాహాటంగా దొరికిన దొంగ అని చెప్తున్నాం మేము. ఓకే. కాళేశ్వరం యొక్క వ్యవస్థలో ఎందుకు కాళేశ్వరము 80-40 వేల కోట్ల ఎందుకు దాని బడ్జెట్ పెంచడం జరిగింది? ఎందుకు మొత్తము పాణిత చేవల ఈ వ్యవస్థను ఎందుకు పేరు మార్చడం జరిగింది? అంటే రంగారెడ్డి పాణిత చేవల యొక్క ప్రాజెక్టుని పేరు మార్చి దాని యొక్క బడ్జెట్ మార్చి వ్యవహారం మూమెంట్ చేసి ఇప్పుడు రాజకీయంగా లబ్ధి పొందడం వల్ల 10 సంవత్సరాలు మీరు దానిపైనే ఒక బ్యాంక్ లాగా, ఒక ఏటీఎం లాగా దాన్ని వాడుకొని ఇప్పుడు మాకేం తెలియదు నాయన అంటే ఓ నమ్మేది. ఎందుకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఎందుకు దానికి నిధి? ఎందుకు ఇన్ని అప్పులు ఎందుకని? తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల పైచీలకు ఎందుకు అప్పులైనాయి? దానికి కారణం ఎవరు? అటు కేసీఆర్ కారణం కాదా? ఇటు ఆర్థిక మంత్రి పనిచేసినటువంటి హరీష్ రావు కాదా? ఇటు రాజేందర్ కాదా? చెప్పండి. తగదునమ్మా అని చెప్పి ముచ్చోట మాట్లాడుతూ ఏంటండి? ఆయన అన్ని వేల పుస్తకాలు మేధావి కదా. హరీష్ రావు ఒక రాజకీయ విజ్ఞాని కదా. ట్రబుల్ షూటర్ అని చెప్తారు కదా. ఎందుకు ట్రబుల్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు 6 లక్షల పైచీలకు అప్పు తెచ్చిర్రు? అంటే మీ వ్యవస్థ కోసం, మీకు ఏటీఎంగా పనిచేయడం కోసం పని చేయించుకొని ఇప్పుడు మాకేం తెలియదు, మేము శుద్ధపుత్రం అంటే నమ్మేది.
తెలంగాణ రాష్ట్ర ప్రజానికి కానీ తెలంగాణ ప్రజా సంఘాన్ని మీరే కదా చెప్పింది. కాళేశ్వరం దానికి మొత్తం చేసింది మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే, దాని కర్త, దాని కర్మ, దాని క్రియ, దాని డిజైన్ మొత్తం చేసింది నేనే అని చెప్పి బాహాటంగా 10 నుంచి 20 ఛానల్ తెలుగు ఛానల్లో అంతర్జాతీయ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేవారు. కాళేశ్వరరావు అని చెప్పుకున్నారు. అదే కాళేశ్వరరావు కూలిపోయింది కదా, దానికి కారణం మీరే కదా. 16 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కానీ ఒక్క విషయంలో కూడా అన్న మాట నిలబెట్టుకోలేదు. ప్రధానంగా కేసీఆర్ కుటుంబంకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎలక్ట్రిసిటీ, కాళేశ్వరం, ఇట్లా పలు H1 కార్ రేసింగ్, ఇట్లా చాలా విషయాలు వచ్చినాయి. కానీ ఇలా ముందుకు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కిపోతున్నారు అనేటువంటి ఒక మాట ఉంది. అసలు మీ ఇద్దరు కూడా కావాలని ఇట్లా చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి. ఒక వ్యక్తిని మీరు బాహాటంగా అప్పుడే ఒక వీడియో ఫుటేజ్ ద్వారా కొట్టడం జరిగింది. అప్పటికప్పుడే మీకు శిక్షించి మీకు జైలు పంపించి మీరు ఉరిదిస్తారా? మిమ్మల్ని జరగదు. అట్లా విచారణ చేపడతారు. విచారణ ప్రకారంగా దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఎవరి భాగం ఎంత అని నిర్దేశించి ఎవరికి ఉరి శిక్ష చేయాలి, ఎవరికి యావజ్జీవ శిక్ష చేయాలి, ఎవరికి శిక్ష చేయాలని ఇస్తారు. ఇది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ప్రకారంగా చట్టం తన పని తీసుకుని పోతుంది. ఇప్పుడు ఈ విధంగా చట్టాన్ని కొన్ని రుసుగులు పెట్టుకొని నేను మంచోని, నేను నిర్దోషిని, నేను శుద్ధపూసని, సత్యచంద్రుడు నేనే అని చెప్పుకుంటే ఎవరు తెలంగాణ రాష్ట్రంలో నమ్మరు. 10 సంవత్సరాలు చేసి 1500 కోట్ల నిధిని మీ పార్టీ అకౌంట్లో పెట్టుకొని ఆ డబ్బు ఎక్కడ వచ్చింది, ఏ విధంగా ఏ కమిషన్లు ఇస్తారో అది మాకు తెలవాలి, తెలంగాణ ప్రజానికి తెలవాల్సిందే. కానీ కాళేశ్వరంకి సంబంధించి ఈ యొక్క పగుళ్ళు కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టి పగలగొట్టించిందేమో అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నారు. నిజంగానే మీ దానిలో అంత మోతవారులు ఉన్నారా బాంబులు పెట్టే అంత? ఎప్పుడు బాంబు పెట్టారంట? ఇట్లా 2023 వరకు అధికారులు మీరే ఉన్నారు. మొత్తం అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, మొత్తం రాజకీయ వ్యవస్థ, అధికారులు, డబ్బు, దయం, దప్రం అంతా మీద పెట్టుకొని మేము ఎట్లా బాంబులు పెడతాం రా నాయన? పిచ్చి మాట మాట్లాడుతున్నాం పొద్దున్నలో. కానీ రాత్రి దాగిన దిగుతలేదా? ఇప్పుడు మధ్యాహ్నం తాగు స్టూడియో చేసినావా? సిగ్గానే కొంచెం ఉండాలి మాట్లాడడానికి. అంటే మాట్లాడడానికి ఏం మాట్లాడతారా మీరు అంటున్నాడు తను? అదే అంటున్నాడు. అదే సిగ్గులేని మాటలు మాట్లాడితే ముఖం ఉంచిపోతాడు. ఇలాంటి మాటలు విధంగా మాట్లాడితే ముఖం ఉంచిపోతాం మనల్ని. కొంచెం మాట్లాడను. 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, మంత్రి చేసినావు, ఇప్పుడు ఎమ్మెల్యే పని చేస్తున్నావు, చేసి కొంచెం మాట్లాడేటప్పుడు నేర్చుకోజరా. నేను ఇష్టం వచ్చి మాట్లాడతా, నేను చెప్పింది నిజమంటే నమ్మేది. మేము బాగా పెడతామా? దొంగ పని చేసేది మీరు. బాజాప్తాగా మీ అహంకారానికి నిదర్శనమే కదా ఎంత ఇది. మేము చెప్పిందే చట్టం అన్నది మీరు చెప్పారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడేసి మేము బాంబు పెట్టినాము, మేము ఎర్రపటాక పెట్టినాము, పేలిందంటే అంటే ఎర్రపటాక పెడితే పేలింత వేసిరా మీరేమన్నా? అంటే మీరు ఖర్చిన గుడ్సే అంటారు కదా, ఏది కుక్కతోక దాకి పడిపోయినట్టు వ్యవహారం మీరు చేసి ఎందుకు కూలేదు? శ్రీశైలం ఎందుకు కూలేదు? జూరాలు ఎందుకు కూలేదు? ఎందుకు కడెం కూలేదు? ఎందుకు కాలేదు? అదే అంటే కాంగ్రెస్ కట్టడాలు అది ప్రతిష్టాత్మకంగా ఎలాంటి వ్యవస్థ తెలియనప్పుడే కట్టిన వ్యవస్థ అది. ఇప్పుడు ఇంత అధ్యయనిక ఉంది, టెక్నాలజీ ఉంది, ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ మీరు కుక్కతోక తాకితే పడిపోయేంత కట్టడం కట్టేసి కాళేశ్వరరావు, కూలేశ్వరరావు అని చెప్పి మీరే మాట్లాడుకొని ఇప్పుడు మేము పలానా కాంగ్రెస్ వాళ్ళు బాంబు పెట్టారని చెప్పి చిల్లర మాట్లాడే చిల్లర రామారావు గారు ఇంకా చిల్లర బతుకులు మర్చిపో. కవిత లేకపోయినా చివరిగా మీరు మాట్లాడాలనుకుంటే కవిత లేక ఏం స్పష్టం చేస్తున్నట్టు కనబడుతుంది ఆమె లేఖలోని అంశాలు చూస్తూ ఉంటే? ఇప్పుడు నేను రాజకీయంగా 2 మాటలు మాట్లాడతానండి. ఫస్ట్ కవిత గారు రిటర్న్ రాసిన వ్యవస్థకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కేసీఆర్కి, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి, ఇంకా తానే అనుకున్నటువంటి హరీష్ మాట చెప్పాల్సింది మీరే. ఇప్పుడు ఇంకో మాట చెప్తా మీకు, ఆ లెటర్ తానే రాయాలని చెప్తారు పొద్దున్నలోగానే. సంతకాలు బాగాలేవు, సంతకాలు మేము చేయలేదు అనే మాట మాట్లాడతారు. కానీ బాహాటంగా తన లెటర్ గతంలో అంటే 20 days కింద లెటర్ రాసింది బయటకు వచ్చింది. రాసి బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? డ్యామేజ్ మొత్తం అయిన తర్వాత మా సంబంధం లేదు, కవిత నీ లెటర్ అని చెప్పి చెప్పగలిగే స్థాయిని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అబద్ధాన్ని నిజం చేయడంలో, నిజాన్ని దాచడంలో వీళ్ళు సిద్ధహస్తులు. ఈ దగాకోర్లు, ఈ దగులుబాజీలు కల్వకుంట్ల కుటుంబంలో చాలా మంది ఉన్నారు. పార్టీ పెట్టబోతున్నాడు తెలుస్తా ఉంది. కవిత పార్టీ పెడుతుంది అంటా ఉన్నారు. పార్టీ పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ హక్కు ఉంది. ఓటు హక్కు ఎట్లుందో పార్టీ పెట్టే హక్కు కూడా ఉంది. పెట్టుకోవచ్చు, ఎవరికి అడ్డకు కాదు. అక్రమంగా సంపాదించిన మన దగ్గర డబ్బు ఉంది అనుకుంటే పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టుకుంటే ఇట్లా అవుతుంది, చేసుకోవచ్చు. దానికి మాకు ఎలాంటి రాజకీయ వ్యవస్థకు మాకేం సంబంధం లేదు. కానీ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏ విధంగా బాహాటంగా చేయని చెప్తున్నాం మేము. మీ ఇద్దరు కలిసి వచ్చినా, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దరిచూపుల్లో కూడా మీరు రాలేరు. ఇద్దరిని ఒకటేసారి కలిపి బొంద పెడతాడు. జరగబోతుందంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని రెండుని 10 గోతులకు దాచి బొంద పెట్టే సమయం దగ్గరలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ మెట్టు సాయినా. ఇది మెట్టు సాయి కుమార్ చెప్తున్న మాటలు. కవిత లేఖకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ అనేది గతంలో
కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగానే తేటతెల్లమైనటువంటి మాట చెప్తున్నాయి. ఇక కేసీఆర్ ఖచ్చితంగా విచారణకు రావాల్సిందన్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.